హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త టాపిక్ తోటి రావడం జరుగుతుంది. మన దగ్గరికి వచ్చిన మొబైల్ ఒకటి ఉంది. ఇది వివో Y95 మొబైల్. ఇది కంప్లైంట్ ఏంటంటే హ్యాంగ్ ఆన్ లోగోలో ఉంది. హ్యాంగ్ ఆన్ లోగోలో మొబైల్ రావడం జరిగింది. ఈ హ్యాంగ్ ఆన్ లోగోలో ఉన్న మొబైల్కి నార్మల్గా ఫ్లాష్ చేస్తే ఫ్లాషింగ్ అయితే కంప్లీట్గా అయింది, కానీ ప్రాబ్లం అయితే సాల్వ్ కాల. మరి ఇటువంటి కంప్లైంట్ వచ్చినప్పుడు మనం ఎలా దీన్ని సాల్వ్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకేనా? మరి చూద్దాము మనకి ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది. ముందుగా మొబైల్ పవర్ ఆన్ చేసి ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ మొబైల్ పవర్ ఆన్ అవుతుంది, కానీ కంప్లీట్గా అయితే ఆన్ అవ్వట్లేదు. ఫస్ట్ లోగోలో వచ్చి అట్లాగనే ఉంటుంది, అంటే వివో పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పి అట్లాగే ఉంటుంది. సెకండ్ లోగో అయితే రావట్లేదు. అయితే ఈ కంప్లైంట్ వచ్చినప్పుడు మనం జనరల్గా సాఫ్ట్వేర్ చేంజ్ చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వచ్చు, కానీ ఇది సాఫ్ట్వేర్ చేంజ్ చేసినా కానీ అవ్వలేదు. ఆల్రెడీ ఫుల్ ఫ్లాష్ అయితే అయ్యింది. కొన్నిసార్లు ఏంటంటే ఈఎంసీ కంప్లైంట్ ఉంటే ఫ్లాషింగ్ ఫెయిల్డ్ వస్తుంది, కానీ ఇది సాఫ్ట్వేర్ అయితే కంప్లీట్గా ఫుల్ ఫ్లాష్ తీసుకుంది కానీ మొబైల్ ఫస్ట్ లోగోలో ఉండిపోయింది, సెకండ్ లోగో అయితే రావట్లేదు. సో మనకి అర్థమైంది ఈఎంసీ చిప్ అయితే హెల్త్ ప్రాబ్లం ఉందని అర్థమైంది. ఇక ఈఎంసీ చిప్ తీసి ప్రోగ్రామింగ్ చేసి తర్వాత మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చని చెప్పి అర్థమైంది. ఇక ఈఎంసీ తీయడానికి ట్రై చేస్తున్నాం చూడండి. ఇట్లాగే ఎంతసేపు ఉన్నా కానీ ఇదే కంప్లైంట్ ఉంటుంది, ఈ మొబైల్ అయితే టర్న్ ఆన్ అవ్వదు. సో డైరెక్ట్గా ఈఎంసీ చిప్ మీద చిప్ రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఒకసారి చూడండి. ముందుగా ఇది బ్లాక్ పేస్టెడ్ హార్డ్ గ్లూ ఉంటుంది, వివో Y95 అనేది. ముందుగా ఈ సైడ్ ఉన్న ఈ గ్లూ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. 250 టెంపరేచర్ పెట్టుకొని నీట్గా అయితే కట్ చేసుకోవాలి. టెంపరేచర్ ఎక్కువ పెట్టుకుంటే చుట్టూ కాంపోనెంట్స్ కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. టెంపరేచర్ తక్కువ పెట్టుకోవాలి. ఇక ఐసీ లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను చూడండి. ఐసీ లిఫ్ట్ చేసి దానికి ట్రై చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఓవర్ఫ్లో చూపించాలి, ఫస్ట్ ఫ్రీ హీట్ చూపించాలి. ఫ్రీ హీట్ చూపించిన తర్వాత ఐసీ మెల్లిమెల్లిగా మనం రిమూవ్ చేసేదానికి ట్రై చేయాలి. చూడండి, ఇదంతా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం జరిగింది, ఎందుకంటే ఈ హ్యాండ్ స్కిల్ గురించిన వీడియోలు చాలా అయితే మన ఛానల్లో ఉన్నాయి. కావాలంటే మీకు ఇంకా అవి చూడండి. ఈ హ్యాండ్ స్కిల్ గురించి చెప్పడం కాదు నా కాన్సెప్ట్. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే డిటెక్టింగ్ స్టోరేజ్ ఫెయిల్డ్ అని ప్రాబ్లం ఒకటి వస్తుంది. దాని గురించి చెప్పాలి, తర్వాత ప్రోగ్రామింగ్ చెప్పాలి. ఇది నా కాన్సెప్ట్. హ్యాంగ్ ఆన్ లోగో ఎలా పోద్దంటే చిప్ ప్రాబ్లం ఉంటే ప్రోగ్రామింగ్ చేస్తే పోతుంది, ఓకేనా? లేదా ప్రోగ్రామింగ్ చేసిన తర్వాత డిటెక్టింగ్ స్టోరేజ్ టైప్ ఫెయిల్డ్ అని చెప్పి ఈఎంటీలో మనకి ఒక ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ గురించి చెప్తాను. ఇది చూడండి, ముందుగా చిప్ రిమూవ్ చేసాము, తర్వాత డౌన్ గ్రేడ్ చేసుకున్నాము. డౌన్ గ్రేడ్ చేసుకున్న తర్వాత బ్లాక్ పేస్ట్ అనేది పీసీబీ మీద నీట్గా క్లీన్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి విక్కేసిన తర్వాత మనం చిప్ కూడా ఒకసారి బ్లాక్ పేస్ట్ రిమూవ్ చేసి రీబాలింగ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, పీసీబీలో ఉన్న బ్లాక్ పేస్ట్ అంతా నీట్గా క్లీన్ చేయడం జరిగింది, విక్ చేయడం కూడా జరుగుతుంది చూడండి. రైట్, ఇక్కడ మనకి కొన్ని ప్యాడ్స్ మిస్ అయినాయి కదా, ఏం పర్లేదు, అవి ఎన్సీలేని మనకి ఎట్లా అర్థమవుతుందంటే బోర్నియోలో చూస్తే మనకి అర్థమైద్ది. బోర్నియోలో బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకొని ఇవి వాల్యూలా ఎన్సీఎల్ అని చూస్తే మనకి ఎన్సీఎల్ అని అర్థమవుతుంది. ఇదంతా స్టూడెంట్స్ ముందే జరిగింది. ఈ బ్యాచ్ నడుస్తుంది కదా, ఆ బ్యాచ్లో వచ్చిన స్టూడెంట్స్ ముందే చేయడం జరిగింది. వాళ్ళకే ఇవి ఎన్సీలా వాల్యూసా చూపించడం కూడా జరుగుతుంది. నాకైతే తెలుసు ఆల్రెడీ ఎన్సీఎల్ అని చెప్పి, వాళ్ళకి తెలియాలి కదా, అందుకనే ఎన్సీలా వాల్యూస్ అని చెప్పి చూపించడం జరుగుతుంది. చూడండి, ఇదిగోండి, కరెక్ట్గా బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకొని ఆ బ్లూ కలర్లో ఉండేవని ఎన్సీలు, ఇక్కడ కూడా పోయినవి కూడా ఎన్సీలు అని మనకు క్లారిటీగా అర్థమవుతుంది దాన్ని బట్టి, ఓకేనా? రైట్, ఇప్పుడు చిప్ క్లీన్ చేసే దానికి ట్రై చేస్తున్నాం చూడండి. చిప్ కూడా ఫస్ట్ డౌన్ గ్రేడ్ చేసుకొని తర్వాత 250 టెంపరేచర్ పెట్టుకొని నీట్గా చూడండి, నీట్గా బ్లాక్ పేస్ట్ అంతా క్లీన్ చేసుకొని దాన్ని ట్రై చేయాలి. హడావిడి చేయొద్దు. హడావిడి చేసామంటే ప్రింట్స్ పోతాయి, ప్రింట్స్ డ్యామేజ్ అవుతాయి. ప్రింట్స్ డ్యామేజ్ అయినాయి అంటే మళ్ళీ చిప్ చేంజ్ చేయాల్సిందే ఇంకా, ఓకేనా? అందుకనే నీట్గా కొద్దిగా లేట్ అయినా పర్లేదు, నీట్గా మనం చేసుకోవాలి. ఇది మాత్రం చాలా హార్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఇది పేస్ట్ అనేది కొంచెం టైట్గా ఉంటుంది.
కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ హీట్కే కొన్నిసార్లు చిప్ డెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా అయితే మనం చేయాల్సి వస్తుంది. ఓకేనా, రైట్. చిప్ అయితే క్లీన్ చేయడం అయింది. ఇక రీబాల్ చేసిన ట్రై చేస్తున్నాం చూడండి. రీబాల్ చేసిన తర్వాత మనము ప్రోగ్రామింగ్ అయితే చేయాల్సి వస్తుంది. ఈ ప్రోగ్రామింగ్ అనేది నేను యూఎఫ్ఐ బాక్స్లో అయితే చేయట్లేదు. యూఎఫ్ఐ బాక్స్లో ప్రోగ్రామింగ్ అనేది ఆల్రెడీ చాలా వీడియోలో మనం చేస్తున్నాము. దేంట్లో చేస్తామంటే ఈజీజెటెక్ ప్లస్ బాక్స్లో అయితే నేను చేయదలుచుకున్నాను. ఈజీజెటెక్ ప్లస్ మీద ప్రోగ్రామింగ్ వన్ టైం పార్టిషన్ మీద మన ఛానల్లో వీడియో అయితే చాలా తక్కువ ఉన్నాయి. అందుకే నేను జెటెక్ ప్లస్ మీద నేను అయితే చెప్పదలుచుకున్నాను. చూడండి, నీట్గా రీబాల్ చేసుకోవాలి. రీబాల్ చేసుకున్న తర్వాత మనం ఇది రీప్లో చూపించిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి, క్లీన్ చేసిన తర్వాత అడాప్టర్లో పెట్టుకొని అసలు హెల్త్ ఎలా ఉందో చూడాలి ఫస్ట్. చూడండి, జెటెక్ ప్లస్ ఈజీజెటెక్ ప్లస్ సెటప్ అయితే ఓపెన్ చేశాను. ఈఎంఎంసీ టూల్ సూటు. దీంట్లో మనం ఈ సాకెట్ సెలెక్ట్ చేసుకోవాలి. చెక్ ఈఎంఎంసీ యూఎఫ్ఎస్ క్లిక్ చేయాలి. చూడండి, ఎర్రర్ వచ్చిందా? హెల్త్ రిపోర్ట్ ఈజ్ వెరీ బ్యాడ్. ఓకేనా, హెల్త్ ప్రాబ్లం అయితే ఉంది, మనకు అర్థమైంది. చూడండి, అన్ని పార్టిషన్స్ అయితే మనకు షో అయినాయి. హెల్త్ మాత్రం ఎస్ఎల్సి ఎంత ఉంది? 10 to 20 ఉంది. ఎంఎల్సి ఎంత ఉంది? 0 to 10 ఉంది. ఇదిగో వార్నింగ్ హెల్త్ రిపోర్ట్ ఈజ్ వెరీ బ్యాడ్ అని పడింది. ఓకేనా, హెల్త్ ప్రాబ్లం అయితే ఉంది. ఈ హెల్త్ని మనం రిపేర్ చేయాలి ఇప్పుడు. ఓకేనా, కింద చూడండి, అర్జెంట్ అని ఉంది. అర్జెంట్ అని ఉండకూడదు, నార్మల్ అని ఉండాలి. నార్మల్ అని ఉండాలా, అక్కడేమో హెల్త్ రిపోర్ట్ ఈజ్ వెరీ బ్యాడ్ అని రాకూడదు. ఓకేనా, అవి రెండు వచ్చినాయి అంటే ఈఎంసీ చిప్ అనేది ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ రీడ్ బై వెండర్లోకి వెళ్ళి CPU సెలెక్ట్ చేసుకొని ఫైండ్ పార్టిషన్ టేబుల్ క్లిక్ చేసి ఫ్రమ్ డివైస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఫ్రమ్ డివైస్ మనం సాకెట్ ద్వారా వెళ్తున్నాం కాబట్టి ఫ్రమ్ డివైస్ సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి అన్నీ అంటే చిప్లో ఉండే పార్టిషన్స్ అన్నీ మనకి ఇమేజ్లన్నీ షో చేసింది. షో చేసిన తర్వాత మనకి జీబీలో ఉండే మాత్రం అన్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఓన్లీ జీబీలో ఉండే మాత్రం అన్టిక్ చేసుకోవాలి. ఎంబీలో కేబీలో ఉండే మాత్రం టిక్ చేసుకొని మొత్తం రీడ్ చేసుకోవాలి. జీబీలో ఉండే మాత్రం మనము అన్టిక్ చేసుకోవాలన్నట్టు. అంటే ఈ కేబీలో మిగతా అన్నీ కూడా అంటే ఆ జీబీలో ఉండేవి కూడా మళ్ళీ ఫ్లాష్ ఫైల్లో ఉంటాయి. అవి ఏమేమి ఉన్నాయి? సిస్టము ఇమేజ్, తర్వాత యూజర్ డేటా ఇమేజ్, తర్వాత వెండర్ ఇమేజ్. ఈ మూడు కూడా ఫ్లాష్ ఫైల్లో ఉంటాయి. అవి ఉంటాయి కాబట్టి దాన్ని మళ్ళీ బ్యాకప్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ రైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ ఫుల్ డంప్ కానీ మనం టోటల్గా రీడ్ చేయాలనుకుంటే, టోటల్గా రీడ్ చేసి టోటల్గా రైట్ చేయాలనుకుంటే ఇవి బ్యాకప్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే యూజర్ డేటా, కస్టమర్ డేటా కావాలనుకుంటే టోటల్ బ్యాకప్ చేసి టోటల్ మళ్ళీ రైట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, కస్టమర్ డేటా కావాలని మనకు చెప్పలేదు, జస్ట్ ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే సాల్వ్ అని చెప్పాడు. చూడండి, మొత్తం టిక్ చేసుకున్నాము. రీడ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత లొకేషన్ అడిగింది. ఒక లొకేషన్లో మనం సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ లొకేషన్లో అయితే నాకు ఎర్రర్ వచ్చింది. చూడండి, ఎర్రర్ వచ్చింది. లొకేషన్ అయితే సరిగా డిటెక్ట్ చేయలేకపోయింది. అందుకని నేను డైరెక్ట్గా న్యూ ఫోల్డర్ ఇచ్చేసి రీడ్ చేసేదని ట్రై చేస్తాను. చూడండి, vivo Y95 అని నేమ్ ఇచ్చేసరికి లొకేషన్ అనేది కరెక్ట్గా ఐడెంటిఫై కాలేదు. డైరెక్ట్గా న్యూ ఫోల్డర్ అని ఇచ్చేసామంటే ఐడెంటిఫై అవుతుంది. చూడండి, చూడండి మొత్తం రీడ్ అవుతున్నాయా? స్టెప్ బై స్టెప్ అన్ని పార్టిషన్స్ రీడ్ అవుతాయి. ఓకేనా, రీడ్ అయిన తర్వాత మనకి ఏం చేయాలంటే ఇక ఓటీపీ చేయాలి. వన్ టైం ప్రోగ్రామ్. ఓకేనా, వన్ టైం ప్రోగ్రామ్ చేయాలి. వన్ టైం ప్రోగ్రామ్ చేసిన తర్వాత మరలా ఇదే బ్యాకప్ తీసుకున్న ఫైల్స్ అన్నీ కూడా, ఇమేజ్ అన్నీ కూడా మళ్ళీ రైట్ చేయాల్సి వస్తుంది. అవి రైట్ చేసిన తర్వాత బోర్డుకి ఫిక్స్ చేసి ఈఎంఎంసీ తర్వాత అన్లాక్ 2లో కానీ యూఎంటీ ప్రోలో కానీ మరలా ఫుల్ ఫ్లాష్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, బ్యాకప్ అయిపోయినాయి. యూనివర్సల్ ఫ్యాక్టరీ ఫార్మాట్ క్లిక్ చేస్తున్నాను. ఇది శాంసంగ్ ఈఎంఎంసీ అయితే శాంసంగ్ దాంట్లో చేసుకోవాలి. ఇది ఎస్కే హైనిక్స్ కాబట్టి యూనివర్సల్ ఫ్యాక్టరీ ఫార్మాట్ క్లిక్ చేశాను.
మొత్తం ఎరేజ్ అయితే అయిపోయింది చిప్. ఇప్పుడు ఈఎంఎంసీ హెచ్డబ్ల్యూ పార్టిషన్లోకి వెళ్ళి ఇవన్నీ టిక్ చేసుకోవాలి. ఇవి 4 టిక్ చేసుకొని పైన కూడా కింద కూడా ఇంకోటి టిక్ చేసుకొని ఫైనల్ రైట్ క్లిక్ చేయాల్సి వస్తుంది. చూడండి వార్నింగ్ మెసేజ్ వచ్చింది, ఎస్ అయిపోయింది. ఇప్పుడు చూడండి 10 to 20 ఉంది కదా, హెల్త్ రిపోర్టు బ్యాడ్ ఉంది, అర్జెంట్ అని ఉంది. ఇక్కడ 0x00 ఉంది చూడండి, ఇక్కడ 0x00 ఉంది. ఇది 0x0011 వస్తుందంటే అయిపోయినట్టు. 0x01 వస్తే వన్ టైం ప్రోగ్రామే అయిపోయినట్టు. ఇక్కడ చూడండి ఐడెంటిఫై చేసాము కొత్తగా. ఇక్కడ చూడండి 0x01 వచ్చేసింది, అంటే వన్ టైం ప్రోగ్రామ్ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు హెల్త్ క్లిక్ చేస్తున్నాం చూడండి, హెల్త్ స్మార్ట్ రిపోర్టు. ఇది చూడండి 0 to 10, 0 to 10. ఇందాక 10 to 20 ఉన్నింది, ఇందాక అర్జెంట్ ఉన్నింది, నార్మల్ వచ్చేసింది చూడండి. ఇందాక ఇక్కడ హెల్త్ రిపోర్ట్ ఈజ్ వెరీ బ్యాడ్ అని ఉన్నింది, ఇప్పుడు అలా లేదు, మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడు రైట్ బై వెండర్లోకి వెళ్ళి మనం ఏ లొకేషన్లో అయితే పెట్టామో ఆ లొకేషన్లో నుంచి ఈ ఫైల్ అయితే మనం తీసుకోవాలి. మరలా రీలోడ్ చేసి మరలా రైట్ చేయాలి అవన్నీ. ఓకేనా? చూడండి మనం ఏ అయితే బ్యాకప్ తీసుకోలేదో అవి మాత్రం అన్టిక్ అయి ఉంటాయి, మిగతా అన్నీ టిక్ అయి ఉంటాయి. రైట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇవి మొత్తం రైట్ అయిపోయిన దాకా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. చూడండి అవి మొత్తం రైట్ అయ్యేసరికి కొంచెం టైం అయితే పడుతుంది, వెయిట్ చేయాలి. అప్పుడు దాకా ఏం కదిలియొద్దు. అన్ని ఇమేజ్లు బ్యాకప్ తీసుకున్న అన్ని ఇమేజ్లు మళ్ళీ రైట్ అవ్వాలి. ఒక ఇమేజ్ కూడా మనకి మిస్ కాకూడదు. అందులోనే సెక్యూరిటీ ఫైల్స్ ఉంటాయి, అందులోనే డంప్ ఫైల్స్ కూడా ఉంటాయి. మనం సపరేట్గా డంప్ సెక్యూరిటీ బ్యాకప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా చేసామంటే చాలా ఈజీగా పని అయిపోతుంది. అట్లా కాకుండా సెక్యూరిటీ ఒకసారి డంప్ ఒకసారి తీసుకున్నామంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? రైట్. లాస్ట్లో యూజర్ డేటా ఫార్మాట్ చేయమని అడుగుతుంది. ఎస్, ఫార్మాట్ యాజ్ ext4 క్లిక్ చేసాము. ఫార్మాట్ రీసెట్ కూడా ఫార్మాట్ కూడా అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు చిప్ రిమూవ్ చేసి బోర్డుకి ఫిక్స్ చేసిన తర్వాత ఈఎంటీలో మళ్ళీ ఫ్లాష్ చేయాలి. చూడండి ఈఎంటీలో ఫ్లాష్ చేసి ట్రై చేస్తాను చూడండి, యూఎస్బి ద్వారా. ఇప్పుడు చూడండి కనెక్ట్ చేశాను, ఆల్రెడీ పోర్ట్ తీసుకుంది. ఇక్కడ చూడండి డిటెక్టింగ్ స్టోరేజ్ ఫెయిల్డ్ అని వస్తుంది. డిటెక్టింగ్ స్టోరేజ్ ఫెయిల్డ్ అని వస్తుంది చూడండి. ఎగ్జిక్యూటింగ్ లోడర్ ఓకే. దాని తర్వాత వస్తుంది చూడండి డిటెక్టింగ్ స్టోరేజ్ ఫెయిల్డ్ అని, అంటే చిప్ని డిటెక్ట్ చేస్తుంది. అది ఓకే ఉంటే డిటెక్ట్ అవుతుంది, ఓకే లేకపోతే ఫెయిల్డ్ వస్తుంది. ఇక్కడ చూడండి డిటెక్టింగ్ స్టోరేజ్ టైప్, ఇది ఓకే వస్తే 100% ఓకే ఉన్నట్టు, ఇది ఫెయిల్డ్ వచ్చింది చూడండి. ఇట్లా ఎన్నిసార్లు చిప్ రిమూవ్ చేసినా కానీ ఫెయిల్డ్ వస్తూనే ఉంటుంది. ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుందంటే, ఒకటి 2 కారణాలు ఉంటాయి. చిప్ సరిగా కూర్చోపోయినా ఈ ప్రాబ్లం వస్తుంది. రెండో ప్రాబ్లం ఏంటంటే ఈఎంఎంసీకి తర్వాత సిపియుకి మధ్యలో డేటా లైన్స్ ఉంటాయి. ఆ డేటా లైన్స్లో ఒక్క డేటా లైన్ ప్రాబ్లం వచ్చినా కానీ ఇదే ప్రాబ్లం వస్తుంది. ఓకేనా? లైక్ షార్ట్ అవ్వడం కానీ, లైక్ ఓఎల్ రావడం కానీ, ఇట్లా కానీ వచ్చిందంటే ఈ డిటెక్టింగ్ స్టోరేజ్ టైప్ ఫెయిల్డ్ అనే ప్రాబ్లం మనకి వస్తుంది. చూడండి మళ్ళీ ట్రై చేస్తున్నాను, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాను చూడండి. మళ్ళీ ట్రై చేసినా కానీ సేమ్ అదే ప్రాబ్లం. చూడండి ఇంకా దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఆఫ్లైన్లో మీరు చిప్ లెవెల్ ట్రైనింగ్ రాగలిగితే 100% మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఫ్రెండ్స్. మన దగ్గర ట్రైనింగ్ ఉంది, చూసుకోండి. ఇక్కడ చూడండి డిటెక్టింగ్ స్టోరేజ్ ఫెయిల్డ్ టైప్ వచ్చిందా, ఆ తర్వాత చూడండి ఫెయిల్డ్ అని వస్తుంది. వచ్చిందా? రైట్. ఇది ప్రాబ్లం. ఓకేనా? ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలంటే, ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను డేటా లైన్స్ అని చెక్ చేశాను. డేటా లైన్స్ అని చెక్ చేస్తే ఒకటి మాత్రం షార్ట్ అయింది. షార్ట్ అయితే మేము ఏం చేసామంటే చిప్పు సిపియు రిమూవ్ చేసాము. సిపియు రిమూవ్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లం అయితే మాకు రీఫిక్స్ చేసిన తర్వాత ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. సిపియు రిమూవ్ చేసినా మనకు ప్రాబ్లం సాల్వ్ కాకపోతే అప్పుడు మళ్ళీ దానికి ఇంకో ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ కూడా నేను
చెప్తాను. ఆఫ్లైన్ ట్రైనింగ్ అయితే చెప్తాను. ఆన్లైన్ అయితే నేను ఇట్లా యూట్యూబ్లో అయితే నేను చెప్పలేను. ఒక లైన్ ప్రాబ్లం వచ్చింది. ఆ లైన్ చూసుకునేసరికి ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని మేము ఐడెంటిఫై చేసాము. చేసిన తర్వాత ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. ఓకేనా. డాటా లైన్ ఒకటి ప్రాబ్లం వచ్చింది. ఓకేనా. ఆల్రెడీ ఒకసారి తీసి వేసాము, మళ్ళీ అదే సేమ్ కంప్లైంట్ వచ్చింది. అందుకని మళ్ళీ రెండోసారి తీయడం జరిగింది. ఫస్ట్ సారి వేసింది మాత్రం రికార్డ్ చేయలేదు, లెంత్ అయిపోద్దని దృష్టిలో పెట్టుకుని రికార్డ్ చేయలేదు. రెండోసారి మాత్రం రికార్డ్ చేసాము. చూడండి, ఈ లైన్ ప్రాబ్లం వచ్చింది. ఆ లైన్కి సిపియూకి జిఆర్ వాల్యూ వస్తుందో లేదో చూశాను. సిపికి వస్తుంది. ఐసీ వేసినప్పుడు షార్ట్ అవుతుందనే విషయం అర్థమైంది. మరలా సిపియూ రీబాల్ చేసి మరలా వేసి చూడండి. అయితే కొంత టైం అయితే పట్టింది. ఇది ఎమ్మటనైతే కాలేదు. ఇది కొన్ని పనులు మనం అనుకున్నట్టు జరగవు. కొన్ని ప్రాబ్లమ్స్ మనల్ని ఇబ్బంది పెడతాయి. ఇబ్బంది పెట్టినా మనకు సహనంతో, ఓర్పుతోటి దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఇబ్బంది పెట్టిందని పక్కన పెట్టేసి కస్టమర్కి రిటర్న్ ఇచ్చేయడం చేయకూడదు. ఓకేనా. ప్రాబ్లం మన కాడ క్రియేట్ అయింది. ఎందుకు క్రియేట్ అయిందని మనకు కనిపెట్టాలి. అలా కనిపెట్టగలిగితేనే మంచి టెక్నీషియన్ అయినట్టు. అట్లా కాకుండా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది అవ్వదని చెప్పి ఇంకో పని మీద కూర్చుంటే మనకు అమౌంట్ సేవ్ అయింది కదా, అమౌంట్ వస్తుంది కదా అని చెప్పి దాన్ని వదిలిపెట్టేసి వేరే ప్రాబ్లం మీద మనం కూర్చున్నామంటే ఇంకా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ మనం ఎప్పటికీ కనుక్కోలేము. అది మాత్రం పొరపాటు చేయొద్దు. ప్రాబ్లం వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందని మ్యాక్సిమం ట్రై చేయండి. డబ్బులు రాకపోతే రాపోయింది, ఇబ్బంది ఏం లేదు, చచ్చిపోం కదా. డబ్బులు రాకపోతే చచ్చిపోతాం ఒకరోజు రాకపోతే. ఆ ప్రాబ్లం సొల్యూషన్ కనుక్కున్నామంటే అంతకు మించిన ఆనందం అనేది, అంతకు మించిన ఎగ్జైట్మెంట్ అనేది ఇంకా మీకు లైఫ్లో దొరకదు. ఓకేనా. ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు దాన్ని సాల్వ్ చేయగలిగిన వాడు నిజమైన టెక్నీషియన్. ఓకేనా. అట్లా కాకుండా సమస్యను చూసి, ప్రాబ్లం చూసి దూరంగా పారిపోయేవాడు నా దృష్టిలో టెక్నీషియనే కాదు. ఓకేనా. మీరు ఏ కోవకు చెందిన వాళ్ళు కొంచెం కామెంట్ చేయండి. ఓకేనా. సమస్యను చూసి పారిపోయే వాళ్ళ, సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనే వాళ్ళ. ఓకేనా. ఎదుర్కోవాలి అంతే. ట్రై చేయండి, 1-2 సార్లు ట్రై చేయండి. ఎందుకు మీ వల్ల కావట్లేదు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకుండా ఇది అవ్వదని చెప్పి ఇచ్చేయడం అనేది కరెక్ట్ కాదు. చూడండి, 2 CPU తర్వాత ఈఎంఎంసీ 2 రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన తర్వాత క్లీన్ చేసుకుంటున్నాం. క్లీన్ చేసుకున్న తర్వాత రీబాలింగ్ అయితే చేసాము. రీబాల్ చేసిన తర్వాత CPU కూర్చోబెడతాం. చూడండి, చూడండి CPU రీఫిక్సేషన్ ట్రై చేస్తున్నాం. చూడండి, ప్రాపర్ కూర్చోబెట్టాలి. చూడండి, చిన్న పని అది పెద్ద అయిపోయింది. ఇలా అవుద్దని అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం అన్నట్టు ఇది. ఓకేనా. నో ప్రాబ్లం. ఇలా అవ్వడం మంచిదే అయింది. ఎందుకంటే చూపిస్తున్న స్టూడెంట్స్కి అది అర్థమైద్ది అనమాట, ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలనేది. తర్వాత ఈఎంఎంసీ కూడా కూర్చోబెట్టాము, అది కొద్దిగా రికార్డ్ అవ్వలేదు. తర్వాత ఫ్లాష్ చేసిన ట్రై చేస్తున్నాం. చూడండి, చూడండి డిటెక్టింగ్ స్టోరేజ్ టైప్ కూడా ఫెయిల్ రాలా, ఓకే అయింది ఇప్పుడు. సో ఫ్లాషింగ్ అయితే సక్సెస్ఫుల్గా అవుతుంది. చూడండి, ఇది కూడా కొంత టైం అయితే తీసుకుంటుంది, ఎమ్మటనైతే కాలేదు. మొత్తం కంప్లీట్గా ఫ్లాషింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మొబైల్ అనేది ఆన్ చేసేదానికి ట్రై చేస్తున్నాం. చూడండి, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని చూసి పారిపోవడం కాదు. ఆ ప్రాబ్లం ఎందుకు క్రియేట్ అయిందని దాని మీద కూర్చొని వర్క్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. మన ఇన్స్టిట్యూట్లో బ్యాకప్ సపోర్ట్ కూడా ఉంటుంది, ఆ సంగతి మన స్టూడెంట్స్ అందరికీ తెలుసు. అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఎందువల్ల వచ్చిందనేది మీకు అర్థమైతే అటువంటి ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా కానీ మీరు ధైర్యంగా ఎదుర్కోగలరు. ప్రాబ్లం వచ్చిన తర్వాత అది రెడీ కాదని చెప్పి టైం వేస్ట్ అని చెప్పి దాన్ని పక్కన పెట్టొద్దు. ఓకేనా. ఫ్లాషింగ్ అయితే కంప్లీట్గా అవుతుంది. చూడండి, ఫ్లాషింగ్ కంప్లీట్గా అవుతుంది, కంప్లీట్గా అవసరం. చూడండి, రైట్. ఫ్లాషింగ్ అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు మొబైల్ కండిషన్ చూద్దాం. మొబైల్ పవర్ ఆన్ చేసి చూద్దాం, ఆన్ అవుతుందా, ఆన్ అవ్వట్లేదా. రైట్, మొబైల్ ఆన్ అయింది.
చూద్దాం ఫస్ట్ లోగోలో ఉంటుందా సెకండ్ లోగోకి వస్తుందా. రైట్, సెకండ్ లోగో కూడా వచ్చింది. ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం జరిగింది, చాలా టైం అయితే తీసుకుంది. ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం జరిగింది. ఇప్పటికే వీడియో లెంత్ 20 minutes దాటిపోయింది, అందుకనే. ఓకేనా, చూడండి సెకండ్ లోగో వచ్చింది. ఇందాక ఈ సెకండ్ లోగో రాలేదు, ఫస్ట్ లోగోలో నిలిపింది. పూర్తిగా ఆన్ అవుద్దా లేదు చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, మన దగ్గర ట్రైనింగ్ అయితే ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. చిప్ లెవెల్, బేసిక్ లెవెల్, మాస్టర్ లెవెల్ 3 అయితే ఉన్నాయి. మాస్టర్ లెవెల్ ఆల్రెడీ చిప్ లెవెల్ తీసుకున్న వాళ్ళు మాస్టర్ లెవెల్ తీసుకోవచ్చు. ఏమి రాని వాళ్ళు బేసిక్ లెవెల్ తీసుకోవాలి. కొంచెం బేసిక్ వర్క్ వచ్చిన తర్వాత చిప్ లెవెల్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా, కోర్సు డీటెయిల్స్ అవి వాట్సాప్ చేసినంటే మీకు డీటెయిల్స్ ఫుల్ఫిల్గా పెడతాము. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి విషయాలు, ఇటువంటి ప్రాబ్లమ్స్కి ఎన్నో సొల్యూషన్స్ అయితే మనం ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్లో అయితే ఫుల్ఫిల్డ్గా ఇంకా నేనైతే చెప్పడం జరుగుతుంది. మీరు తెచ్చుకున్న మొబైల్స్ మీదనే ట్రబుల్ షూట్ చేసి మీకే చూపిస్తాను ఏం ప్రాబ్లం ఉందనేది. ఓకేనా, అది కేఎంటీ స్పెషల్. ఎన్ని ఫోన్లను తెచ్చుకోండి, ఆ సెక్షన్ అయినప్పుడు ఆ సెక్షన్ సంబంధించిన ఫోన్ తీసుకొని మీ కళ్ళ ముందే ట్రబుల్ షూట్ చేసి మీకైతే చూపించడం జరుగుతుంది. ఓకేనా, చూడండి సెకండ్ లోగోలో చాలాసేపు అయితే ఉంది. ఇది ఫస్ట్ లోగోలో అయితే తొందరగా వచ్చేసింది, కానీ కంప్లీట్గా ఆన్ అవుతుందా లేదా, సెకండ్ లోగోలోనే అలాగే ఉండిపోతుందా కొంచెం చూద్దాం మనం. ఓకే, రైట్, పూర్తిగానే అయింది. ఇక ఇది సెటప్ చేయాలి. సెటప్ చేసిన తర్వాత ఐఎంఈ చెక్ చేసాము, ఐఎంఈ కూడా ఓకే ఉంది. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సాఫ్ట్వేరు, హార్డ్వేరు మన కేఎండి ఇన్స్టిట్యూట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఉంటుంది. ఓకేనా, ఇది రైట్, పూర్తిగానే చూడండి. ఐఎంఈ చెక్ చేస్తున్నాం చూడండి. రైట్, ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్, ఐఎంఈలు బేస్ బ్యాండ్ వెర్షన్ కూడా మొత్తం చూడండి. ఓకేనా, అది థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.